వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి పండగకు వెళ్లేవారంతా కూడా హైదరాబాద్ అంతా కూడా సగం ఖాళీ అవుతుందని చెప్పవచ్చు. ప్రతి సంక్రాంతి కూడా హైదరాబాద్ విజయవాడ కిక్కిరిసినటువంటి వాతావరణం కనపడుతుంది. మరి ఈ సంక్రాంతికి మాత్రం ఇంకా ఎక్కువగా పెద్ద సంఖ్యలో కూడా వాహనాలు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే కొనుక్కుందని చెప్పవచ్చు. ఎల్బీ నగర్ ఔటర్ దిగగానే మొదటగా రామోజీ ఫిలిం సిటీ దాటగానే మొట్టమొదటగా ఎంటర్ అయ్యే టోల్ గేట్ ఇదని చెప్పవచ్చు. చౌటుప్పల్ దాటగానే వచ్చేది పంతంగి టోల్ ప్లాజా వద్ద చెప్పొచ్చు. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కూడా చూస్తున్నాం. వందల సంఖ్యలో ఏ విధంగా వాహనాలు ఉన్నాయో చూడొచ్చు. మొత్తం టోల్ ప్లాజాకు సంబంధించి 16 గేట్లు ఉంటే పూర్తిగా 12 గేట్లను కూడా పూర్తిగా విజయవాడ వైపే ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. అయినా కానీ ఇదే విధమైనటువంటి రద్దీ కొనసాగుతుంది. ఉదయం సమయంలో ఎక్కువగా ఉన్నారు, ఇప్పుడు కాస్త తక్కువగా అయినప్పటికీ కూడా ఉదయం కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. మళ్ళీ సాయంత్రం కూడా మరింతగా పెరుగుతున్నారు. పిల్లలు చాలా వరకు ఎంజాయ్ చేస్తున్నారు. వారానికి సరిపడా లగేజీని కూడా వారి వాహనాల్లో వేసుకొని ఇటు గుంటూరు వెళ్ళేవారు కానీ ఇటు విజయవాడ వెళ్ళలే కానీ గుంటూరు వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా మొట్టమొదటగా ఎంటర్ అయ్యేది పంతంగి టోల్ ప్లాజా వద్ద అనే చెప్పవచ్చు. పూర్తిగా ప్రతినిత్యం కూడా 35,000 వాహనాలు కూడా ఈ టోల్ బూత్ నుంచి కూడా వెళ్తుంటాయి. కానీ ఇప్పుడు అదనంగా సంక్రాంతి కావడంతో కూడా నిన్న ఒక్కరోజే 55,000 వరకు 20,000 వాహనాలు కూడా అదనంగా వెళ్ళాయని కూడా చెప్తున్నారు. ఇంకా 2 రోజుల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఉండే అవకాశం కూడా పడుతుంది. ఇంకా 2 రోజుల పాటు కూడా భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం కనపడుతుంది. మనకు రాచకొండ పోలీసులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా గతంలో చూసినట్లయితే పర్యవేక్షణ లోపమే కావచ్చు, ఎవరు పట్టించుకోకపోవడంతో నానా నరకయాతన పడినటువంటి సిచ్యువేషన్లు కూడా గతంలో చూడడం జరిగింది. కానీ ఈసారి దృష్టి సారించి కూడా అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఆ వాహనాల రద్దీ మాత్రం పూర్తిగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పవచ్చు. మనం ఒకసారి ఆ వాహనదారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారంతా ఉదయాన్నే బయలుదేరి వస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొందని కూడా చెప్తున్నారు. చూడొచ్చు, బారులు తీరినటువంటి వాహనాలను కూడా చూస్తున్నాం. పిల్లలంతా కూడా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తం ఊర్లోకి వెళ్తున్నారు. సంక్రాంతి శోభ అంతా కనపడుతుంది. కొత్త వాహనం చూసినట్లయితే కొత్త వెహికల్లో వెళ్తున్నారు. సంక్రాంతి కానీ కొనుగోలు చేస్తున్నారు. సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ చాలా వరకు వెళ్తున్నారు. ఎందుకంటే ఆ జర్నీ చేయాలంటే ఈ లాంగ్ డ్రైవ్లో చాలా వరకు ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారండి? వెస్ట్ గోదావరి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఎలా ఉంది ట్రాఫిక్? ఎలా ఉంది? భయంకరంగా ఉంది. ఎప్పుడు బయలుదేరండి? అరౌండ్ 9కి బస్ స్టార్ట్ అయ్యాం. మీరు వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది. బాగా సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేస్తారండి? చాలా బాగుంది. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ ఎల్బీ నగర్. ఎక్కడికి వెళ్ళాలి? ఖమ్మం. ఎలా ఉంది ట్రాఫిక్? ఎలా ఉంది? ఫుల్ ట్రాఫిక్. 3 hours పట్టింది అక్కడ నుంచి బయటికి రావడానికి. సిటీ బయట వెళ్తున్నారా? పండగకి వెళ్తారు. ఎలా సెలబ్రేట్ చేస్తారండి సంక్రాంతి? నార్మల్ గానే. నేటివ్ ప్లేస్ కదా. స్పెషల్స్ అంతేం లేవు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ 3-4 days. 3-4 days. చూడొచ్చు, వారంతా కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్తున్నారు. చూడొచ్చు, మొత్తం కూడా వారి లగేజ్ ప్యాక్ చేసుకొని వారానికి సరిపడా లగేజ్ ప్యాక్ చేసుకొని కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. వాహనాలు క్యూ కట్టడం జరిగింది. పెద్ద ఎత్తున బయలుదేరి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇటు నార్కట్పల్లి అద్దంకి హైవే వెళ్ళాలన్నా కానీ ఇటు విజయవాడ వెళ్ళాలన్నా కానీ ఎక్కువగా ఇక్కడి నుంచే వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్బీ నగర్ నుంచి సార్. ఎక్కడికి వెళ్ళాలి? 9:30 బయలుదేరాము. ఇది పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలండి? భద్రాచలం. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్? బాగానే ఉన్నారు. ఇప్పుడు అంతా వెళ్తున్నాం కదా, అందరం కలిసినట్టు ఉంటుంది, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని బయలుదేరాం. చూడొచ్చు, హైదరాబాద్ దాటి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. హైదరాబాద్ ట్రాఫిక్ను దాటుకొని మొదటగా వచ్చే టోల్ ప్లాజా ఇదని చెప్పవచ్చు. మొత్తం వేలన్నీ కూడా దారులన్నీ కూడా విజయవాడ వైపే ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా 16 గేట్లలో 12 గేట్లను కూడా ఇక్కడికే ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారండి? విజయనగరం సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుండి, సంగారెడ్డి నుండి. అవునండి. ట్రాఫిక్ ఎలా ఉంది? ఫుల్ ట్రాఫిక్ అండి. మేము ఓఆర్ఆర్ దిగేటప్పుడే 10 minutes ఆగాం. చూడొచ్చు, మొత్తం మీద భారీగా ట్రాఫిక్ ఎలా ఉంది? భయంకరంగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు? నల్గొండకి వెళ్తున్నాం హాలిడేస్ అని.
చూడొచ్చు భారీగా ట్రాఫిక్ అయితే ఉందని చెప్తున్నారు. స్పెషల్ బస్సులు కూడా మనం చూస్తున్నాం. సంక్రాంతి దృష్ట్యా కూడా స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవైపు బస్సులు కిక్కిరిసిపోతున్నాయి, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి, ప్రైవేట్ వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. వాహనాల సంఖ్య కూడా గతంలో కంటే ఈసారి చాలా వరకు పెరిగిందని చెప్పవచ్చు. లాంగ్ డ్రైవ్కు వెళ్తున్నారు, వారంతా కూడా డ్రైవ్ చేసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనపడుతుంది. సంక్రాంతి అంటే ఎంతో సెలబ్రేషన్ చేసుకుంటారు. మొత్తం హైదరాబాద్ సగం సిటీ అంతా కూడా ఖాళీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎలా ఉంది ట్రాఫిక్? వరస్ట్ కుదన్నా ఏందన్నా ఈ ట్రాఫిక్ ఇది. టోల్ ఇదంతా 2 వే లైన్ అయిపోయింది, ఇబ్బంది అయిపోతుంది బాగా. ఎప్పుడు బయలుదేరారు? నేను ఎప్పుడో మార్నింగ్ 5కి బయలుదేరాం, ఇంకా ఇక్కడే ఉన్నాం. ఏం అర్థం కాదు. చూడొచ్చు ట్రాఫిక్ హెవీగా ఉందని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము కూకట్పల్లి నుంచి వస్తున్నాం అండి. ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడ వన్ టౌన్. చాలా హెవీగా ఉంది. చూడొచ్చు పూర్తిగా మాత్రం చెప్తున్నారు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పవచ్చు. చాలా వరకు సెలబ్రేట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మియాపూర్ నుంచి. ఎక్కడికి వెళ్ళాలి? మచిలీపట్నం. ఎలా ఉంది ట్రాఫిక్? ఎలా ఫుల్గా ఉంది. ఇక్కడ 4 hours పట్టింది దాదాపు. చూడొచ్చు 4 గంటల సమయం కూడా పట్టిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దూర ప్రాంతాలకు వెళ్తున్నంత వారు కూడా వెళ్తున్నారు. ఇదే విధమైనటువంటి క్రౌడ్ కొనసాగుతుంది. నిన్న సాయంత్రం నుంచి మొదలుకొని కూడా రేపటి వరకు కూడా ఇదే విధమైనటువంటి క్రౌడ్ ఉండే అయితే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఎక్కువగా ఓఆర్ఆర్ నుంచి వస్తుంటారు, ఓఆర్ఆర్ మీదుగా వస్తుంటారు. ఓఆర్ఆర్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇలా ట్రాఫిక్ ఎలా ఉందండి? చాలా టైట్ ఉందండి. ఎక్కడి నుంచి బయలుదేరారు? మేము హైదరాబాద్. ఎక్కడికి వెళ్ళాలండి? మేము నకరికల్. చూడొచ్చు ట్రాఫిక్ మాత్రం చాలా వరకు చెప్తున్నారు. హెవీ ట్రాఫిక్ ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసినట్టయితే వాహనాల సంఖ్య పెరిగింది. గతంలో 4 వీలర్స్ చాలా తక్కువగా ఉండేది. ఈసారి అదనంగా కూడా 4 వీలర్స్ పెరగడం కూడా కారణం కావచ్చు. మరోవైపు పోలీసులు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళేవారు, సంక్రాంతి హైవేకి వెళ్ళేవారు కూడా హైవేలపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా కూడా ఎక్కడికక్కడ విస్తృతంగా కూడా అంబులెన్స్లను ఏర్పాటు చేయడం, ట్రైన్లను ఏర్పాటు చేయడం, నిరంతర నిఘా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రాచకొండ సిపి స్వయంగా పరిశీలిస్తున్నారు, ట్రాఫిక్ డీసీపీ ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఎక్కువగా చౌటుప్పల్లో కాస్త రోడ్డు రిపేర్ ఉండడంతో కూడా చౌటుప్పల్లో ఎక్కువగా జామ్ అవుతున్నాయి. బూతులన్నీ కూడా టోల్ బూతులన్నీ కూడా విజయవాడ వైపు వదిలినప్పటికీ కూడా అయినా కానీ క్రౌడ్ని కంట్రోల్ చేయలేనటువంటి స్థితిలో అయితే ఉండడం జరిగిందని చెప్పవచ్చు. వాహనాల సంఖ్య రద్దీ పెరుగుతుంది. ఇదే విధమైన ఇంకా 2 రోజుల పాటు హైవేపై ఇదే విధమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతి శోభ అంతా కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.